హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తంగాళన్ మూవీ గురించి చెప్పబోతున్నాను. అసలు ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మాత్రం వేరే లెవెల్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా బాగుంది. మొదటి అరగంట గూస్ బంప్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు మిస్ అవ్వద్దు. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సిన వ్యక్తి అయితే విక్రమ్ గారు. ఆయన యాక్టింగ్ పీక్స్ అంతే. తంగాళన్గా, అరణ్యగా రెండు డిఫరెంట్ షేడ్స్లో విక్రమ్ కనిపించారు. ఇక తన పాత్రలో పరాకాయ ప్రవేశం చేయడం విక్రమ్కి కొత్తేమి కాదు. సినిమాలో ఎక్కడా కూడా విక్రమ్ కనిపించకుండా తంగాళన్ మాత్రమే కనిపించేలా నటించడం ఈ సినిమాకి ఒక బ్యూటీ అని చెప్పాలి. ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడని పాత్రలో విక్రమ్ జీవించారు. పార్వతీ తిరువోత్తు రాస్టిక్ క్యారెక్టర్లో ఆకట్టుకుంది. ఆరతిగా మాళవికా మోహన్, పశుపతి, బ్రిటిష్ అధికారి క్లీమెంట్ క్యారెక్టర్లలో నటించిన వారంతా తమ పాత్ర మేరకు ఓకే అనిపించారు. ఇక కథ విషయానికొస్తే, ఒక మహిమ కలిగిన ప్రాంతంలో బంగారం నిల్వలు రక్షించే బాధ్యతను అరణ్య, ఆరతికి ఎందుకు అప్పగించారు? ఇంతకీ అరణ్య, ఆరతి ఎవరు? బంగారు నిల్వల కోసం పోరాటం చేసిన తన తాత స్ఫూర్తిని తంగాళన్ ఎలా తీసుకున్నాడు? ఆటవిక ప్రాంతంలో నివసించే నాగవంశానికి చెందిన గిరిజన తెగను ఎలాంటి వివక్షకు గురిచేశాయి? చివరకు బ్రిటిష్ వారి దురాక్రమణలను ఎదిరించి వారి హక్కులను ఎలా సాధించుకున్నారనేది ఈ తంగాళన్ సినిమా కథ. బంగారం కోసం నదీ జలాల్లో, కాలువల్లో అన్వేషించే ఎమోషనల్ పాయింట్తో కథను చెప్పిన తీరు బావుంటుంది. తంగాళన్కు తన తాత చేసిన పోరాటం అప్పుడప్పుడు కలల రూపంలో కథను నేరేట్ చేసిన తీరు పరాంజిత్ ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పాలి. ముతక జీవనం, మట్టి వాసన గుబాలించే ఈ కథను కొంత ఆర్టిస్ట్ వేలో చెప్పడం వల్ల కనెక్ట్ అవ్వడానికి కొంత ఇబ్బందవుతుంది. కథలోని ఇంటెన్స్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల కథని ఫాస్ట్గా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో అక్కడక్కడా ల్యాగున్నప్పటికీ స్టోరీలో ఎమోషన్స్, ప్రజల తిరుగుబాటు, ఆకలి బాధలు చూపించిన తీరు సినిమాని మరో లెవెల్కి మార్చేలా చేసిందని చెప్పాలి. ముఖ్యంగా గిరిజన తెగ మహిళలు తొలిసారి రవికలు ధరించే సీన్ ఒకటుంది. ఆ సీన్ చాలా ఫన్ క్రియేట్ చేసింది. చివర్లో యాక్షన్ సీన్స్, పాముల వేట, దున్నపోతూ క్రూర మృగాలను చంపే సీన్లు ఈ కథకి బలంగా మారాయని చెప్పాలి. ఇక సాంకేతిక విభాగ పనితీరు విషయానికొస్తే, కె. కిషోర్ కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఆటవిక ప్రాంతాన్ని, 5వ శతాబ్దం వాతావరణాన్ని అద్భుతంగా చిత్రీకరించడమే కాకుండా మూడ్ని క్రియేట్ చేసిన విధానం బాగుంది. ఇక జీవి ప్రకాష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ అని చెప్పాలి. ఆర్టిస్టిక్గా సాగే కథలోని సన్నివేశాలను తన మ్యూజిక్తో ఎలివేట్ చేసిన తీరు సినిమాకి అదనపు బలం చేకూర్చింది. స్టూడియో గ్రీన్ ఎంచుకున్న సబ్జెక్ట్, దానిని రిచ్గా తెరకెక్కించిన తీరు వారి ప్రమాణాలకు మించి ఉంది. ఫైనల్గా మూవీ చాలా బాగుంది. తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇదైతే నా అభిప్రాయం. సినిమా చూడాలా వద్దా అన్నది మీ ఇష్టం. సో ఇది ఫ్రెండ్స్ తంగాళన్ మూవీ రివ్యూ. మరికొన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.